డిలే ఉండట్లేదు. మీకు మామూలు మా అందరికి తెలుసుగా ఇస్తున్నారు, సక్రమంగానే ఇస్తున్నారు. ఒక సంక్షేమం కాకుండా పాత గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ అప్పులు తీసుకొచ్చి సంక్షేమం ఇచ్చేవాళ్ళు, అభివృద్ధి మీద దృష్టి పెట్టాల. ఉన్న పరిశ్రమల మొత్తాన్ని బయట తరివేశారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అభివృద్ధి ప్లస్ సంక్షేమం, వచ్చిన డబ్బులు రూపాయి అప్పు తీసుకొచ్చా దాన్ని అభివృద్ధి మీద పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఫైనాన్స్ జనరేట్ అయ్యి ఈ సంక్షేమ పథకాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి గారు నేను ఓడిపోయిన చోట గెలవాలని మళ్ళీ ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజా దర్బార్లు అంటున్నారు. పులివెందుల్లో 3 రోజులు ఉంది సార్ వైఎస్ఆర్ జిల్లాలో. మరి ఎలా అనిపిస్తుంది? అరటి రైతుల పరామర్శతో పాటు వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పిస్తానంటున్నారు. పాసిబిలిటీ ఉందంటారు? అంటే మహారాష్ట్రలో పంట విస్తీర్ణం ఎక్కువ ఉందంటున్నారు కదా. అతని మాటలు నమ్మరండి. ఎందుకంటే మనం ఈ మీటింగ్లో చూస్తున్నాం, రఫా నేను వచ్చి ఆడ లోపలేస్తా, సముద్రాలు దాటిన యువతలేస్తా. ఒకసారి ఓడిపోయిన వ్యక్తి ఎవరైనా సరే తను తప్పు తెలుసుకొని రాబోయే కాలంలో మంచి చేస్తాను, మీకు అభివృద్ధి బాధలో తీసుకెళ్తాను, మిమ్మల్ని మంచి సంక్షేమ పథకాలతో ఇస్తూ అభివృద్ధి చేసి మీకు అభివృద్ధి డెవలప్ చేస్తాను రాష్ట్రాన్ని అని చెప్పాలి తప్ప ఎంతసేపు నేను ఆయన లోపలేస్తా ఈయన లోపలేస్తా ఈ ఎంతవరకు ఎవరు నమ్ముతారు చెప్పండి? ఆల్రెడీ ఒకసారి నమ్మారు. ఎందుకంటే రాజధాని నేను పూర్తి మద్దతు అన్నాడు, రాగానే ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు. పోనీ ఒక్కటే డెవలప్ చేశాడా? ఏది చేయలేదు. అతని మాటలు ఏ విధంగా నమ్ముతారు ఎవరని చెప్పండి? అతను నమ్మే అవకాశం లేదు, ఒక ఓటు కూడా పడదు. చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా చూసుకుంటే నెక్స్ట్ ఎన్నికలకి యువ నాయకుడు లోకేష్ గారికి పట్టపగ్గాలు ఇచ్చే అవకాశం ఉందంటారు. బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ గారి పక్కన పెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అడిగినా నాకు పదవితో పని లేదంటున్నారు, నేను రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇలాగే కొనసాగుతానంటున్నారు కదా. అతని ఉద్దేశంలో వాస్తవం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అతనికి ఇది ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని తెలియదు. కేవలం అతను ఏంటంటే ఈ ఫ్యాన్స్ వీళ్ళ వల్ల వస్తున్నాడు తప్ప ఒకవేళ అతని చేతికి అప్పు చెప్తే మన జగన్ ఏం జరిగిందో అతనే జరుగుతుంది. ఇప్పుడు మనం లోకేష్ని కానీ మనం చంద్రబాబుని కానీ చూస్తున్నాం, విదేశాలు తిరిగి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నాడు అన్నది మన కళ్ళకి అది ఇతనిలో లోపించింది. ఎందుకంటే ఇతనికి అతని అనుభవం తక్కువ పవన్ కళ్యాణ్కి. అంటే పవన్ కళ్యాణ్ గారికి పవర్ తగ్గింది, యాక్టివ్గా లేరని ప్రతిపక్షాలు అంటున్నాయి. నిజంగా అన్ని అంశాల మీద స్పందిస్తున్నారు ఆయన. ఏంటంటే చక్కగా సాగే నీటిలో ఒక రాయి వేయటం లాంటి, అంతే తప్ప దాంట్లో వాస్తవం లేదు. అది ఎలా ఉండబోతుంది సార్ రాష్ట్ర భవిష్యత్తు చూసుకుంటే? మరి త్వరలో కూడా ఈ స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఎలా ఉండబోతుంది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. నగరపాలక పురపాలక ఎలక్షన్స్ అంటున్నారు. మరి 2026 జనవరి తర్వాత దీనిపైన కసరత్తు ఉంటుంది అంటున్నారు కదా, ఎలా ఉంటుంది? ప్రజలు చాలా విఘ్నులు, చాలా తెలియగలండి. అందుకని 150 సీట్లు ఇచ్చినా మళ్ళీ ఆయన 11 సీట్లు నిలబెట్ట కారణం ఏంటంటే వాళ్ళు అన్నీ తెలుసుకున్నారు, భవిష్యత్తులో తప్పులు జరగకూడదని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి వీళ్ళకి 160 సీట్లు ఇచ్చారు. కాబట్టి ప్రజలను ఏం తప్పు పట్టవచ్చు. ఏదో సహజంగా ప్రతి చోట కూడా మన 5 ఏళ్ళు ఒకలాగా ఉండవన్నట్టు 7 రూపాయి ఇస్తే అటు వెళ్ళిపోతారు అనేది తప్ప ఆడిచ్చింది ఒక 10,000 ఇచ్చాడు, వాడి అకౌంట్లో వేసాడు, అది సంవత్సరం అంతా వస్తా అటు కుటుంబాన్ని ఎవరు చూస్తారు? ఇవాళ చంద్రబాబు ఏంటంటే అన్న క్యాంటీన్లన్నీ అయ్యేది పెట్టడం వల్ల వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు ఆ రూపాయి చక్కగా ఇంటికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 5 రూపాయలు భోజనం, ఈ భోజనం తిని మిగతా డబ్బులన్నీ ఇంటికి తీసుకెళ్ళే అవకాశం ఉంది. మరి వాళ్ళు తెలివి ఇది వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి ఆ వచ్చిన రూపాయి దుర్వినియోగం చేసుకుంటే ఎవడం చేయలేడు. ఉన్నట్లయితే రాష్ట్ర భవిష్యత్తు డెవలప్మెంట్ వైపు ఎలా అనిపిస్తుంది? అమరావతి రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇటుపక్క కొంచెం కుదుటపడినట్టేనా? గతంలో కొంచెం ఖాళీగా ఉన్న ఈ స్థలాలు కానివ్వండి, ఇవన్నీ రేట్లు పెరిగినట్టేనా? రేట్లు పెరిగినాయో లేదో నాకు తెలియదు, కానీ జనానికి మాత్రం సైకలాజికల్లీ దెర్ ఇస్ సమ్ ఇంప్రూవ్మెంట్ అంటే జనానికి అంటే అవుతుంది. ఇంతకుముందులాగా కొంచెం 3 రాజధానులు ఉంటాం, లేదా అటు ఉంటాం ఇది ఉంటాం, ఏమీ జరగలేదు. ఇప్పుడు జరగచ్చు. రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందో మనకు తెలీదు. వాళ్ళంతా వ్యాపారస్తులు, భూకామందులు, భూ షార్క్స్ ఉన్నారట ఇక్కడ తెలియదు. విజయవాడ అమరావతిలో కూర్చున్నారట, మనకు తెలియదు. ఉండుంటారు. ఎందుకంటే ఎక్కడ హిందీ మే కహావత్ హై, గాంవ్ బసానే గుండె పైదా హో గయా, గుండాల ముందు వస్తారట. అట్లా మా గిల్లి గారు సర్దార్జీ గారు చెప్పేవాళ్ళు. అట్లా ఉంది, అలా ఉందని కూడా విన్నాను, అంతేగాని నాకు తెలియదు. చూద్దాం, అంత డెవలప్మెంట్ జరుగుద్దని ఆశిద్దాం. అంటే సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏజ్ కూడా ఒక ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి ఇదే విషయంలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి లోకేష్ గారికి యువ నాయకుడికి ఆయన ఇస్తారా అన్నట్టుగా ఉంది పైన బీజేపీ. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి నాకు పదవక్కర్లేదు అంటున్నారు కాబట్టి ఆయన కూడా పక్కన పెట్టే యోచనలో ఉన్నారు. మరి ఎలా ఉంటుంది అన్నారు?
మిగతా నేను వాటి గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ గురించి వాటి గురించి. ఏజ్ ఫ్యాక్టరీకి వచ్చేటప్పటికి ఈయనంతా 74 79. మరి బైడెన్ ఎంత, బైడెన్ ఏజ్ ఎంత, ఇప్పుడు ట్రంప్ గారి ఏజ్ ఎంత? సో వాళ్ళంతా ఏజ్లు వాళ్ళు కదా. కొంతమంది ఇప్పుడు మలేషియా ప్రైమ్ మినిస్టర్, ఒకప్పుడు మలేషియా ప్రైమ్ మినిస్టర్, హీ వాజ్ 90+, 95+, he became a prime minister after some time. So long as your body cooperates and your mind is sharp, let him continue. What's the problem? ఏం ప్రాబ్లం ఉంది? ఎందుకంటే మలేషియా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. హీ డిఫైడ్ ద ఏజ్ ఫ్యాక్టర్. ఐ థింక్ హీ స్టిల్ అలైవ్. Before he was there for 5 years as a prime minister. After 95 or 97, I don't exactly, but that should be taken as a this thing. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తాను, నేను ఓడిపోయిన చోట గెలవాలి, సో అందుకే మళ్ళీ ఒకసారి ప్రజా దర్బార్లు పెడుతున్నాను. పులివెందుల్లో 3 రోజుల నుంచి క్యాంప్ వేశారు సార్. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా అరటి రైతుల పరామర్శ, మోందా తుఫాన్ ఎఫెక్ట్ రైతుల పరామర్శ అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? తెలియదు కానీ నాకు ఆయన గురించి నేను స్టేట్మెంట్ చూడట్లేదు. ఇప్పుడు డెమోక్రసీలో అందరూ కంపీట్ చేయొచ్చు. ఒకప్పుడు ఓడిపోయారు, రెండోసారి గెలవచ్చు. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఒకసారి ఓడిపోయాడు కదా, మరి ఏదో ఎలియన్స్తోనే గెలిచాడు. ఆయన కూడా ఏం ఎలియన్స్ పెట్టుకొని గెలుస్తాడో. సో వీ కాంట్ సే దట్ ఇంతటితో అయిపోయిందని చరిత్ర. బీజేపీకి మరి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడతారంటారు, ఎందుకంటే వీళ్ళ కలయిక వల్లే కదా ఇక్కడ ఎన్డీఏ అలయన్స్ పాసిబిలిటీ అయింది. పవన్ కళ్యాణ్ ఆయన దెర్ ఆర్ సో మెనీ రూమర్స్ అబౌట్. అంటే బయటికి మీరు ఆంధ్రప్రదేశ్ బయటికి వెళితే ఢిల్లీ, ఆ ప్రదేశంలో నేను ఢిల్లీ నుంచి వచ్చిన వాడిని, షిండే గారిని కంపేర్ చేస్తున్నారు అక్కడ మహారాష్ట్రలో. చెప్పలేము, ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఆయన ఒకప్పుడు వ్యూస్ వేరుగా ఉండేవి, సెక్యులరిజం ఉండేది. ఆయన ముస్లిం వాళ్ళతో కూడా కలిసి అదేది ఫుడ్ తింటారు కదా రాత్రి, ఈద్, ఆ ఫుడ్ తిన్న సందర్భాలు చూశాను. మరి ఇప్పుడేమో నేను సనాతన ధర్మం అని చెప్తున్నారు. ఒక వ్యూస్ మార్చుకోవచ్చు, కానీ పొలిటికల్ వ్యక్తి, ఒక పొలిటికల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి వ్యూస్ మార్చుకుంటే అందరికీ తెలుస్తుంది.